బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్తున్న ఎంతో మంది పేద మహిళలు మోసపోతున్నారు. అరబ్ షేకుల అకృత్యాలకు బలవుతున్నారు. ఎందుకొచ్చాంరా దేవుడా అంటూ విలపిస్తున్నారు. గల్ఫ్ లో భారతీయ మహిళలు పడుతున్న బాధలపై V6 స్పెషల్ స్టోరీ. చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గల్ఫ్ వెళ్లే భారత మహిళల్లో 94% మంది అరబ్ షేకుల ఇళ్లలో చిన్న చితక పనులు చేస్తుంటారు. ఇలా వెళ్లేవారు గల్ఫ్ లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో చేసేదేమీ లేక కుటుంబానికి కాస్తంత ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో చాలా మంది పేద మహిళలు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ఒక్క దుబాయ్ లోనే 4 లక్షల మంది వరకు ఇండియన్స్ ఉన్నారు. వీరిలో 1,60,000 మంది మహిళలే ఉన్నారు. వీరంతా ఇళ్లలో పని మనుషులుగా కాలం వెళ్లదీస్తున్నారు. అరబ్ షేకుల చేతుల్లో బలవుతున్నారు. జిల్లా తాళ్లరేవుకు చెందిన నూకమ్మకు 4 పిల్లలు. భర్త కూలి పని చేస్తుంటాడు. 4 పిల్లల్లో ఒకరినే చదివించుకోగలుగుతుంది. భర్తది అరాకొర ఆదాయం కావటంతో కుటుంబాన్ని ఆదుకోవటానికి ఈ నెల 15న కువైట్ కు వెళ్లటానికి రెడీ అయింది. ఇందుకు గాను ఏజెంట్ కు 25,000 రూపాయలు కూడా చెల్లించింది. అయితే కువైట్ లో ఏ ప్రాంతానికి వెళుతుంది కూడా నూకమ్మకు చెప్పలేదు ఏజెంట్లు. అక్కడ పని చేయడానికి వెళ్తున్నాం. జీతాలు ఎక్కువ తగ్గిపోతున్నారు అనేసి నిన్న అక్కడ తాళరావు నుంచి ఇక్కడికి నిన్న వచ్చామండి. ఎవరు తీసుకొచ్చారు? ఏజెంట్ అండి. తెలియదండి ఇలాగానే. మరి వాళ్ళు మనకు ఖర్చులు ఎట్టుకోరు కదండి. మనకు ఖర్చు ఇవ్వాలండి. వాళ్ళకి 20,000 25,000 అండి. ఇప్పుడు మట్టుకు 25,000 ఇస్తున్నామండి. ఇంకా ఏమన్నారు తర్వాత ఇస్తామండి. ఊడిపోండి ఊడిపులు 100 పనులండి. ఇంతండి ఇంకేం పనులు కలవండి. కలుపు చేతిలోనే ఈ సేల పనులండి. ఇక్కడ పిలిచి వెళ్తున్నాండి. ఒక అమ్మాయి హాస్టల్లో చదువుతుందండి కాకినాడలోని. తర్వాత 3 అమ్మాయిలు ఇక్కడే ఉంటారండి ఇంటికాడ. ఇలా ఎక్కడకు వెళుతున్నారో కూడా తెలియకుండా గల్ఫ్ బాట పడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అసలు ఆ దేశాల్లో చేయాల్సిన పనేంటో కూడా వారికి తెలియదు. అమలాపురానికి చెందిన మరో మహిళది కూడా ఇదే రకమైన కథ. భర్త కూలి పని చేస్తాడు. భర్త సంపాదన చాలకపోవడంతో గల్ఫ్ వెళ్లాలని డిసైడ్ అయింది. లేడీస్ పనులు ఉండవండి. మా ఆయనకి పనున్నా జీతం సరిపోదండి. పాపని బాబుని పెంచుకోవాలండి. వాళ్ళ స్కూల్ ఫీజులు అవి సరిపోవండి. నేను అందుకు బయటకు వెళ్తున్నానండి. మాకు ఉండడానికి ఇల్లు గట్ట లేదండి. దానికో కొంత వెళ్తున్నాను నేను. పాప బాబుని నాకు. మేము అక్క చెల్లిన 5గురు అండి. 5గురు బాగానే ఇంటి దగ్గర ఉన్నారండి. నేను వెళ్తున్నానండి. పనులు పెట్టి చేసినా మమ్మల్ని జీతం సరిపోదండి. మాకు ఇక్కడ మమ్మల్ని పనికి వెళ్ళినా మాకు 100 వస్తుందండి. 100 దేనికి సరిపోద్దండి. మాకు పిల్లల్ని అవి చదివించుకోవడానికి స్కూల్ ఫీజులు ఎక్కువ అండి ఇప్పుడు. అందుకనేసి నేను కోయిట్కి పెట్టుకున్నానండి. గల్ఫ్ కు వెళ్లి వచ్చిన వారు కథలు చెప్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చుతాయి. హైదరాబాద్ కు చెందిన అనీస్ బేగం గల్ఫ్ లో అనేక బాధలు పడి భారత్ తిరిగొచ్చింది. అక్కడకు వెళ్లిన తరువాత ఇంట్లో పనికని ఓ షేక్ తీసుకెళ్లాడు. అక్కడ నానా బాధలు పడింది అనీస్ బేగం. వేరే వ్యక్తికి డబ్బులకు అమ్మేశాడు. కొనుక్కున్న వ్యక్తి వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె వ్యతిరేకించింది. దీంతో అనీస్ బేగం కాళ్లపై యాసిడ్ పోశారు. ఓ గదిలో నిర్బంధించారు. అయితే మరో అమ్మాయి సాయంతో ఎలాగోలా బయటపడింది. భారత్ చేరుకుంది. 1.5 ఉన్నాను. పోయిన రోజు నుంచి నాకు ఇబ్బంది పెట్టిండ్రు. 1.5 ఇబ్బంది పెట్టిండ్రు. ఒక్క రోజు కూడా నేను సుఖంగా ఉండేది. రోజు ఒక్కొక్క రూమ్కి ఇంటికి తీసుకెళ్తుండే. ఒక రూమ్ ఇయ్యాలి. ఒక రోజు ఉంటే వాళ్ళకి ఇష్టం లేకుండా నాకు నైట్ నా పని చేయాలా, పొద్దున మా భార్య పని చేయాలా, నైట్ మా పని చేయాలని ఎట్లా చెప్తే నేను చేయనని అని చెప్తే కొట్టేసి మళ్ళీ ఆడ ఆఫీస్ కాడ వదిలేస్తుండే. మళ్ళీ అక్కడ తీసుకపోయి వాళ్ళు ఆఫీస్ వాళ్ళు కొడుతుండే. నువ్వు వాళ్ళ మాట ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ మాట ఎందుకు, మా పైసలు పోయినాయి కదా అవి పోయినాయి. మళ్ళీ వాళ్ళు కొట్టేసి ఆఫీసులో తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు వేరే వచ్చి వేరే తీసుకుపోతాయి. షబానా హైదరాబాద్ కు చెందిన ఈ మహిళ 2010లో సౌదీ అరేబియాకు వెళ్లింది. ఓ అరబ్ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, పిల్లల్ని చూసుకోవడం షబానా పని. ఇలా పని చేస్తుండగానే షేక్ నుంచి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. దీంతో తప్పించుకునేందుకు ప్రయత్నించింది షబానా. ఈ ప్రయత్నంలో బిల్డింగ్ 2వ అంతస్తు పై నుంచి కింద
షబానాలే కాదు, ఇలా అరబ్ షేకుల అరాచకాలకు బలవుతున్న భారతీయ మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఎక్కువ మంది షేక్ల లైంగిక వేధింపులకు గురవుతున్న వారే. వీరిలో కొంతమంది స్వచ్ఛంద సంస్థల సహకారంతోనో మరోలాగానో ఎలాగోలా బయటపడి భారత్ తిరిగి వస్తున్నారు. मैं सऊदी को गई थी। सऊदी को जाने के बाद में मेरे को 1.5 साल ऐसे 1 साल तो ऐसे फिर आई। फिर उसके बाद में तकलीफें दी। मेरे को तकलीफें लेने के बाद में 15 दिन 1 महीना कामा लिए। कामा लेने के बाद में इंडिया की एक औरत है वहाँ पर नसरीन बोल के, उसके पास ले जाके छोड़ दिए मेरे को। छोड़ने के बाद में मैं क्या बोली, मैं इंडिया चले जाती, मैं नहीं रहती यहाँ पर बोल के बोली। గల్ఫ్ దేశాల్లో భారతీయ మహిళలు పడే బాధలు అన్ని ఇన్ని కావు. ఈ విషయాలన్నీ సర్కారుకు తెలియనివి కావు. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా గల్ఫ్ కష్టాలపై ప్రభుత్వం స్పందించాలి. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇదే విషయంపై మనం డిస్కషన్ చూడబోతున్నాం. మనతో పాటు బాధితులు బీబీ బేగం అలాగే అనీస్ బేగం మనతో పాటు ఉన్నారు. అలాగే దుబాయ్ లో భారతీయుల కోసం పనిచేస్తున్న ఒబ్బిశెట్టి అనురాధ లాయర్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే విదేశాల్లో పనిచేస్తున్న డొమెస్టిక్ వర్కర్స్ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నారాయణ స్వామి గారు కూడా మనతో పాటు ఉన్నారు. హలో అండి, నమస్తే. क्या हुआ? बोलो. फर्स्ट से स्टार्टिंग आपका प्रॉब्लम क्या है, कैसे गए? इधर से वो एजेंट के घर को लेके गए थे, हैदराबाद को लेके गए. తెలుగులో చెప్పండమ్మా. తెలుగు చెప్పండి. హైదరాబాద్ కి తీసుకెళ్లారు, సిటీకి తీసుకెళ్లారు, చార్మినార్ కి. ఒక లేడీస్ ఉంది అహ్మద్ అని, నైట్ 11 o'clock కి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వెళ్ళారు. 14 కి 15 కి ఏమో ఫ్లాట్ ఉంది నీకు, 14 కి ఏమో మా ఇంట్లో ఉండని వాళ్ళు మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పొద్దున్న మార్నింగ్ 7 o'clock కి అబ్జర్వెన్స్ కి తీసుకెళ్లారు. వాడు ఏంటి వాళ్ళ బావ తీసుకెళ్లి వాళ్ళ అల్లుడు తీసుకెళ్లి అబ్జర్వెన్స్ బస్ స్టాప్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఎక్కడ వెళ్తున్నారంటే మీ చిన్నమ్మ దగ్గర వెళ్తున్నా అని చెప్పమన్నారు. దుబాయ్కి వెళ్తున్నారు. పాస్పోర్ట్ మీద సౌదీది ఫ్లాగ్ ఉంది వీసా. వాళ్ళేమో 2 టికెట్లు ఇచ్చారు. ఒక టికెట్ దాచుకోమన్నారు. దుబాయ్ లో దిగిన తర్వాత చింపేసి బాత్రూమ్ లో వాడేయమన్నారు. తర్వాత ఈ సౌదీ టికెట్ తీసి అప్పుడు సౌదీకి వెళ్ళిపో అని చెప్పారు. ఆ టికెట్ బాత్రూమ్ లో పాడకుండా అట్లా దాచుకుండా బ్యాగ్ లో పెట్టాను. దుబాయ్ లో దిగిన తర్వాత తెలియదని ఎక్కడ పోతున్నారు, పాస్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళు పట్టుకున్నారు. ఎక్కడ వెళ్తున్నారా అంటే దుబాయ్ వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారంటే వాళ్ళ చిన్నమ్మ దగ్గర వెళ్తున్నారని చెప్పమన్నారు. ఎందుకు వెళ్తున్నారని పండుగ ఉంది కదా కలవడానికి వెళ్తున్నారని చెప్పమన్నారు. సరే అని చెప్తే వాళ్ళు వదలలేకుండే ఇటు వెళ్తున్నారంటే మళ్ళీ ఏమేమో మీ పాస్పోర్ట్ మీద సౌదీది వీసా ఉంది, మరి దుబాయ్కి వెళ్తానంటే ఇష్టం ఉంటే సౌదీకి వెళ్తాను లేకుంటే వెళ్ళొద్దు అని చెప్పిండ్రు. వాళ్ళు అట్లా ట్రైనింగ్ ఇచ్చిండ్రు. సరే అనుకుని వాళ్ళు 15 minutes వాళ్ళు దుబాయ్ లో మీ చిన్నమ్మ ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు. అయితే ఏజెంట్ కి మళ్ళీ ఫోన్ చేసిన నేను, వాళ్ళు ఇట్లా దుబాయ్ లో ఎవరు ఉన్నారు వాళ్ళ నంబర్ ఇమ్మంటున్నారు అంటే మళ్ళీ వాళ్ళు ఏజెంట్ ఎవరు పంపించారు, అక్కడ మనిషి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడ ఉన్నారు. అయితే ఇట్లా చెప్తున్నా అంటే మళ్ళీ వాళ్ళ ఏజెంట్ ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద మనిషి ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని సరే అనుకొని వాళ్ళు టికెట్ ఇచ్చేసి నాకు లోపల పంపించేసినారు. ఎందుకు పోదాం అనుకున్నారు దుబాయ్కి? నేను సంపాదించడానికి చిన్న పిల్లలు ఉన్నారు. మా ఆయన వదిలేసినాడు. విడాకులు ఇవ్వాలి కానీ తాగేంట్లోనే వదిలేసినాను. ఆయన నా దగ్గరకు వస్తలే, నేను ఆయన దగ్గరికి వెళ్తలేను. ఏజెంట్ నాకు ఇక్కడ 6,000 7,000 శాలరీ ఉంది, అక్కడ నీకు 20,000 వస్తే శాలరీ అనుకొని నేను ఇట్లా చెప్పేసి పంపించినాడు. 20,000 వస్తావు అనుకొని నేను ఆశతోని వెళ్ళాను. అక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఇబ్బంది పెట్టినారు. आपका क्या हुआ? हमारा भी सेम इसको सेम है। मैं भी ऐसे गई थी सऊदी को जाने के बाद में एजेंट हमारे बोले कि अच्छा यहाँ पर सऊदी में जाओ, कफिल का नाम अली नाम है उसका। वो तो अच्छी बात है, बोलते मैं यहाँ से जमीन थी, मेरी जमीन बेच के पैसा लगा के गई। मेरे भी छोटे बच्चे जवान है, शादी के लिए बोलते पैसे अच्छे वहाँ के बोल के बोले मेरे। कितने दिए? हम एजेंट को कितने दिए? एजेंट तो 1 लाख रुपए लिया उन्हें। 1 लाख रुपए लेने के बाद में फिर मैं पूछी, फिर वहाँ जाने के बाद में अगर मेरे कुछ तकलीफ हुई है साहब मैं तो पकड़ती बोल के बोली तो अच्छी बात है, ठीक है बोल के बोल। फिर यहाँ से हमारी वालदा फोन करके बोले तो नहीं तुम्हारी बेटी वहाँ चोरी करी बोल के बोली। मैं बोली मैं चोरी नहीं करी, मैं बोली ईमानदारी से काम करी। मैं तो आके कफिल बोला नहीं चोरी नहीं करी, मैं काम कर रही हूँ, ये झूठे सच्चे बातों लगा रहे हैं। उधर जाकर क्या काम करे? ये बर्तन कपड़े झाड़ू गाली ना धोना, घर धोना, जाले झटकना, सब काम लेने के बाद में भी हमारे को पेट को खाना नहीं देते थे।
भूखे प्यास से काम करना, फिर सुबह उलाता हूँ संभाल के 5 बजे रात से उठाकर उठाने के बाद में नमाज पढ़ के काम स्टार्ट करते, फिर जल्दी जल्दी रेस्ट लेंगे, वो तो नहीं बैठने देते था वहाँ। मगर सारे री तो हमारे हाथ को 1 रुपया नहीं दिए। రైట్, అనురాధ గారు విన్నారు కదా బాధితుల, మీరు అక్కడే ఉన్నారు, దుబాయ్ లో ఉన్నారు. సో ఈ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకి అసలు పెరిగిపోతూనే ఉన్నాయి. సో వీళ్ళపైన అసలు ఎట్లాంటి నియంత్రణ ఉండాలి? నిజంగా ఏజెంట్ల పాత్ర ఎంత ఉంది ఇలాంటి వాటిలో? ప్రెసెంట్ సిచ్యువేషన్ లోని కాన్సులేట్ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్ ఆన్ దిస్. ఒక పర్టికులర్ ఏజ్ క్రాస్ అయితే కానీ వాళ్ళ పాస్పోర్ట్ అంతా కూడా సక్రమంగా ఉందని విచారణ జరిగిన తర్వాత, ఇఫ్ ఐ వాంట్ స్పాన్సర్, నేను ఒక పని అమ్మాయిని తెచ్చుకోవాలి, డొమెస్టిక్ వర్కర్ నేను తెచ్చుకోవాలి, దర్ ఇస్ అ ప్రాసెస్. ఐ హావ్ టు డిపాజిట్ అరౌండ్ 10,000 dirhams యాజ్ అ సేఫ్టీ డిపాజిట్ టు ది ఇండియన్ కాన్సులేట్ అండ్ 5,000 పైన నేను ఇమిగ్రేషన్ వారికి పే చేయాలి. ఐ హావ్ టు గివ్ అన్ అండర్టేకింగ్, నా సాలరీ ఇంత ఉండాలి, నాకు 2 bedroom హౌస్ ఉండాలి, సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ ఏ ప్లేస్ ఫర్ హర్. ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వీళ్ళు వెళ్ళినట్లయితే అన్ని స్క్రూటినైజ్ అయ్యి నా పర్టికులర్స్ అన్ని ఉంటాయి. ఆఫ్టర్ దే ఆర్ కమింగ్, వాళ్ళ సాలరీ అంతా కూడా బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ కావాలి. దర్ ఇస్ 1,100 dirhams, అరౌండ్ 16,000-17,000 పక్కా ఇన్కమ్ నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆమె ఖర్చులన్నీ నేను పెట్టుకోగా, ప్లస్ ఎవ్రీ మంత్ నేను ఆమెకి ఫోన్ చేసుకోవడానికి మినిమం బ్యాలెన్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ షీఈ్ అలౌడ్ టు టాక్ 2-3 phone calls టు ద హస్బెండ్, టు ద ఇమీడియట్ రిలేటివ్, ఎవరైనా తన కావాల్సిన వారు, బంధువు కావచ్చు, వెల్ విషర్ కావచ్చు, ఇట్లాంటి మెంబర్స్ కూడా కౌన్సిలర్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో దట్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు హర్, సో వాళ్ళు ఇమీడియట్ గా అతనికి కాంటాక్ట్ చేసి ఈమెకి ప్రాబ్లం వచ్చింది, మీరు ఆమెను తీసుకుని వెళ్ళండి, లేదా ఈ వెంటనే ఇండియన్ కాన్సులేట్ వారిని ఆశ్రయించినట్లయితే వాళ్ళు వాళ్ళ కస్టడీలో పెట్టుకుంటారు. దర్ ఇస్ అ ప్రొటెక్షన్ సెల్ ఫర్ దెమ్. పెట్టుకుని కౌన్సిల్ ని పిలిచి, ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళని పిలిచి విచారణ జరిపించి వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు విన్న తర్వాత, ఒకవేళ ఈమె భయపడి పని చేయలేక, బికాస్ వాళ్ళు ఎన్నో డ్రీమ్స్ అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత అక్కడ చూసే సిచ్యువేషన్స్ వేరు, టైమింగ్స్ వేరు, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సో హై, సో దానివల్ల వాళ్ళు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఒక భయం, ఒక విధమైన భయం కూడా వాళ్ళే వస్తుంది. కౌన్సిలేట్ వాళ్ళు చెప్తున్నారు, మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా అని. దాంతో కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా ఒక్కొక్కసారి వెళ్ళి స్పాన్సర్స్ చేస్తారు. ఐఎమ్ స్పెండింగ్ సమ్ మనీ టు బ్రింగ్ ఎ సర్వెంట్ టు మై హోమ్, నేను ఆమె మీద ఖర్చు పెడుతున్నాను, ఒక ఎమోషనల్ గా నేను అటాచ్ అవుతాను టు కీప్ మై కిడ్స్ విత్ హర్, నా బిడ్డలు ఉంచడానికి, నా ఇల్లు నాకు చెప్పడానికి. అలాంటప్పుడు నాకు కొంచెం బాధ్యత ఉంటుంది, అన్నమాట ఒక స్పాన్సర్ కూడా. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వర్కర్ గా ఒక స్పాన్సర్ ద్వారా వచ్చేస్తున్నారు. అక్కడ ఒక ఏజెంట్ నమ్ముతున్నారు, ఆ ఏజెంట్ కూడా పర్టికులర్స్ వీళ్ళు ఇవ్వరు. మేము ఎంతగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినా కూడా, ఎందుకంటే ఆయన పక్కింటాయనో ఎదురుంటాయనో తెలిసిన పర్సన్, మళ్ళీ అతను వెళ్ళి ఇంటి మీద ఏమైనా దౌర్జన్యం చేస్తాడేమో, ఇంటి దగ్గర పిల్లల్ని, తల్లిని, తండ్రిని, భర్తను అలా బెదిరిస్తారేమోనని దే ఆర్ హైడింగ్ సమ్ పాయింట్స్ ఆల్సో. అచ్చా, రైట్. నారాయణ బాబు గారు, ఆల్మోస్ట్ మీరు డొమెస్టిక్ వర్కర్స్ గురించి పోరాడుతున్నారు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు? అంటే మేము ఉన్నది ఏంటంటే ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి కదండి, కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేర్ తీసుకోవట్లేదు. అంటే దీనికి లేటెస్ట్ ఉదాహరణ కూడా చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6-7 తేదీల్లో నేషనల్ కన్సల్టేషన్ ఫర్ మైగ్రేషన్ వర్కర్స్ మీద ఒక నేషనల్ వర్క్ షాప్ నిర్వహించింది. దాంట్లో ఓన్లీ యూరోపియన్ యూనియన్, యూరోప్ కంట్రీస్కి వెళ్లే మైగ్రేషన్ మీద మాత్రమే మాట్లాడుతున్నది. మేమేమంటే మనకు డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఉదాహరణకు మొన్న ఫిబ్రవరి 2012 నేను కువైట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ అంబాసిడర్తో మాట్లాడినప్పుడు కువైట్ కంట్రీలో ఒక సంవత్సరంలో 35,000 మంది డొమెస్టిక్ వర్కర్స్ వచ్చిండ్రు. అంటే కువైట్ అనేది చాలా చిన్న దేశం, 35,000 మంది లీగల్ డొమెస్టిక్ వర్కర్స్ ఇక్కడ పని లేదు. ఎందుకు వచ్చిండ్రు అంటే, మేము ఒక వర్కర్ అక్కడ ఒక వర్కర్ కేసు రిప్రజెంట్ చేసినాం, రత్నకుమార్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ రత్నకుమార్ని ఈ కువైట్ తీసుకెళ్లి అక్కడి నుంచి సౌదీ అరేబియాకి అమ్మేసినారండి, అమ్మేసినారు. అయితే ఆ సౌదీ అరేబియాకి అమ్మేసిన విషయం మాకు అక్కడ ఐడెంటిఫై అయ్యి మేము సీరియస్ గా గవర్నమెంట్ మీద ఒత్తిడి వేస్తే ఆ అమ్మాయిని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కువైట్ అనే దేశంలో అంటే డొమెస్టిక్ వర్కర్స్ ప్రతి సంవత్సరం 100 మంది